హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ మినపప్పును యాడ్ చేసి ఫ్రెష్గా కడుక్కొని 2 అవర్స్ నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన శనగపప్పును యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి మూతని క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. దానిలో ఉప్పు సోడాని యాడ్ చేసి ఒక 15 మినిట్స్ రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు పప్పు ఉడికింది. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని షుగర్ని యాడ్ చేసుకొని ఇలాచీని యాడ్ చేసి మిక్సీ చేసుకుందాం. దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పిండిని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పప్పుని మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఆ బాల్స్ని మంచిగా డిప్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకుందాం. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకోసం ఒక టిప్. మీ ఫేస్ గ్లోయింగ్ స్కిన్గా కనబడాలా అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ పెరుగును యాడ్ చేసి ఫేస్కి మసాజ్ చేసుకోవాలి. అలా 10 మినిట్స్ చేశాక ఫేస్ వాష్ చేసుకోండి. అలా అయితే ఫేస్ గ్లోయింగ్ స్కిన్గా కనబడుతుంది. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. అంతే, మన ఎంతో టేస్టీ అయిన పూర్ణం బూరెలు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.